నీ బిడ్డలు నీ పాపం చెందకొస్తున్నాం. పరలోక తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థానమున నీ పరిశుద్ధమైన వాక్కు ద్వారా నాతో అత్యంతో మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయాలను మీ దృష్టికి అంగీకారమైనట్టుగా గురించి ఈ పరిశుద్ధ దిన ఈ పరిశుద్ధ వాక్కు ద్వారా మాతో మాట్లాడుతున్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభములు. ఈ పరిశుద్ధ పునరుత్థాన ఈ పరిశుద్ధ ఆరాధనలో ప్రభు బిడ్డలైన మనం ఈ రీతిగా పరలోకపు తండ్రి సన్నిధిని చేరి ఆయనను స్తుతించి ఆరాధించుటకు ప్రభు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యం బట్టి ఆ యేసుక్రీస్తు ప్రభుకే మహిమ చెల్లిస్తున్నాం. గత కొన్ని వారాల నుండి మనం మత్తయి సువార్త నుండి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ వస్తున్నాం. మత్తయి సువార్త ప్రాముఖ్యంగా 5, 6, 7 అధ్యాయాలు. మత్తయి సువార్తలో 5, 6, 7 అధ్యాయాలు చాలా ప్రత్యేకమైనటువంటి అధ్యాయాలు. ప్రతి విశ్వాసి, ప్రతి దేవుని బిడ్డ బైబిల్లో ఉన్నటువంటి మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్ని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చాలా జాగ్రత్తగా ధ్యానంతో శ్రద్ధతో ఆ అధ్యాయాలను చదువుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఆయన ప్రసంగిస్తూ ప్రజలందరినీ ఉద్దేశించి మరియు తన యొక్క శిష్యులను కూడా ఉద్దేశించి చాలా శ్రేష్టమైనటువంటి మాటలను మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడుతున్న విషయాలను మనం గమనించవచ్చు. దేవుని యొక్క కృప ద్వారా ఆయన కనికరం చొప్పున మనమందరూ కూడా రక్షింపబడి ఆయన సన్నిధిలో ఆయన రక్షణ భాగ్యంలో నిత్యం కొనసాగుటకు ఆయన యొక్క పరలోక రాజ్య వారసులుగా మార్చబడుటకు కృప ద్వారా ఈ గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇది మీ వలన కలిగినది కాదు, మా వలన కలిగినది కాదు, ఇది దేవుని వలనే. హల్లెలూయా. రక్షణ ఎవరిస్తే వచ్చింది మనకి? చెప్పండి, ఎవరిస్తే వచ్చిందట? ఈ రక్షణ భాగ్యం ఎవరిస్తే వచ్చింది మనకు? దేవుని యొక్క వరమైనది. హల్లెలూయా. దేవుడే మనకు వరం ఇచ్చాడు. ఏ వరం ఇచ్చాడు? రక్షణ అనే వరం ఇచ్చాడు. హల్లెలూయా. నీ సొంత జ్ఞానం ద్వారా, నీ సొంత తెలివి ద్వారా నువ్వు రక్షణ పొందలేవు. దేవుని కృప వలన రక్షణ పొందాము. కాబట్టి రక్షింపబడిన వారు ఈ లోకానికి వేరుగా ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క కృపను శాశ్వతంగా సంపూర్ణంగా మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి వారు ఆయన యొక్క కుమారులు కుమార్తెలై ఉన్నారు. ఏమైనారు? ఆయన యొక్క కుమార్తెలు కుమారులు. క్రీస్తునందు మనం సహోదరులమై ఉన్నాము కనుక ఆయన యొక్క కుటుంబంలో, ఆయన యొక్క సంఘంలో మనలందరినీ ఏర్పరచుకొని, నువ్వు ఏ కులమైనా, ఏ మతమైనా, నువ్వు ఎవరైనా సరే యేసయ్య కృప వలన, యేసు రక్తంలో కడగబడి పవిత్రపరచబడి పరలోక రాజ్య వారసులుగా చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబంలో పిల్లలమై ఉన్నాము.
ఆయన యొక్క కుమారులు కుమార్తెలమై ఉన్నాము. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు కృప ద్వారా నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇది మనుషుల జ్ఞానం వల్ల సంభవించింది కానే కాదు. అందుకే దేవుని వాక్యంలో ఉంది, ఎవరును అతిశయించడానికి వీల్లేదు. మనుషుల జ్ఞానం వలన నువ్వు రక్షింపబడలేదు. మనుషుల యొక్క తెలివి వలన, మనుషుల యొక్క కృప వలన, మనుషుల యొక్క దయ వలన నువ్వు రక్షణ పొందలేదు. యెహోవా దేవుని కృప వలన, ప్రేమ చేత కనికరించి ఆయన నిన్ను రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవాలి కానీ నిర్లక్ష్యం చేయదు. రక్షణ భాగ్యాన్ని కాపాడుకోవాలి కానీ నిర్లక్ష్యం చేయదు. లోకం దేవుడి కృప ద్వారా ఈ భూమి మీద దేవుడు 3 కాలాలను పెట్టాడు. 3 కాలాలు ఎలా ఉన్నాయంటే వర్షాకాలం, చలికాలం, ఎండాకాలం. ఏ కాలంలో ఆ కాలం పని చేస్తుంది. కానీ వాతావరణం అనేది దేవుని సన్నిధికి నీకు అడ్డుగా ఉండకూడదు. హల్లెలూయా. వర్షం వచ్చినా దేవుని సన్నిధికి రావాల్సిందే, చలి పెట్టినా దేవుని సన్నిధికి రావాల్సిందే, ఎండ వేడికి తట్టుకోలేకపోయినా దేవుని సన్నిధికి రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దక్షిణ కొరియా దేశంలో విపరీతమైన మంచు కొన్నిసార్లు పడ్డప్పుడు మోకాలు లోతు మంచు ఉన్నా కూడా అక్కడ విశ్వాసులు సంఘం ఏం చేస్తారట, తెల్లవారుజామున 4 గంటలకే ప్రతిరోజు, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అందుకే ఆ సంఘం, పాల్ యాంగ్చో గారి యొక్క సంఘం ప్రపంచం అంతటికి ఒక గొప్ప సంఘంగా, మాదిరిగా ఉండే సంఘంగా, అత్యంత ఎక్కువ ఆత్మలను సంపాదించే సంఘంగా. హల్లెలూయా. నెలకు 1200 మంది సంఘంలో చేర్చబడతారట. ఎంతమంది చేర్చబడతారట? 1200 మంది కొత్త ఆత్మలు సంఘంలో చేర్చబడతారట దక్షిణ కొరియాలో. ఆ సంఘంలో అంతగా ఎందుకు అంటే కేవలం దైవజనుడు ప్రార్థన చేసినందుకు కాదు, లేదా దైవజనుడు ప్రార్థన వలన కాదు, సంఘం యొక్క ప్రార్థన. హల్లెలూయా. సంఘ బిడ్డలు భారంతో ప్రార్థన చేయడం. తెల్లవారుజామున 4 గంటలకే సంఘ బిడ్డలు అనేక మంది, వేల కొలది మందిరానికి వచ్చి అక్కడ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారు. అంతేందుకు నేను ఒకరోజు చెన్నై పట్టణానికి వెళ్ళాను, కన్యాకుమారి, ఆ తమిళనాడు ప్రాంతం వెళ్ళాము. అక్కడ ఒక మందిరం ఉన్నది. అక్కడికి మేము వెళ్ళాం. అక్కడికి వెళితే అక్కడ ఏం జరుగుతుంది తెలుసా? 24 గంటలు అక్కడ ప్రార్థన జరుగుతుంది. ఎవరు అక్కడ ప్రార్థన నడిపించేదంటే, దైవజనుడు సేవలో తిరుగుతూ ఉండగా సంఘ బిడ్డలు ఒక్కొక్క గ్రూప్గా డివైడ్ అయ్యి 1 గంట సేపు ఒక 5. ఆ గంట అయిపోగానే ఇంకొక 5 వస్తారు, వాళ్ళు అయిపోగానే ఇంకో 5 వస్తారు. మేమందరం రాత్రి నిద్రపోతుంటే వాళ్ళు రాత్రంతా ప్రార్థన చేస్తూనే ఉంటారు. 1 గంట ఒక బ్యాచ్, 1 గంట ఒక బ్యాచ్. ఆ సంఘ బిడ్డలు, ఆ మందిరం చాలా పెద్దగా ఉంది. 2 అంతస్తులు కట్టారు. ఆదివారం అసలు స్థలం సరిపోదట, చాలా పెద్దగా ఉంది. మన గ్రౌండ్ ఎంత ఉందో అంత పెద్దగా ఉంది ఆ మందిరం. అంత పొడుగుతోనే అంత వెడల్పుతో ఉంది ఆ మందిరం. 2 అంతస్తులు కట్టారు. 2 అంతస్తులు కట్టినా కూడా ఆదివారం నాడు ఆ స్థలం సరిపోదు. ఇంకొక అద్భుతం చెప్పనా, ఆ మందిరం ఊర్లో ఉండేదండి ఇదివరకు. అయితే ఆ ఊర్లో నిత్యం ఇట్లా ప్రార్థన జరుగుతుంటే చాలా మంది వస్తూ పోతూ ఉంటే, అద్భుతాలు, స్వస్థత జరుగుతుంటే,
అక్కడ ఉన్న అన్యజనులు ఇక్కడ ఏంది ఈ పరిస్థితి, ఏంది మనకు, ఇటువంటి పరిస్థితి ఎందుకు మనకు అని విపరీతమైనటువంటి ఇక్కడ అల్లరి జరుగుతుంది, ఆరాధన జరుగుతుంది, ప్రజలు వస్తూ డిస్టర్బెన్స్ అవుతుంది. ఆ ఊరి జనం అందరూ ఏం చేశారంటే, ఆ ఊరి జనం అంతా ఏం చేశారంటే, అయ్యా నువ్వు ఇక్కడ ఈ ఊరి మధ్యలో ఉంటే మాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఊరవతల నీకు స్థలం ఫ్రీగానే ఇస్తామని ఊరవతల ఒక 5-6 ఎకరాలు ఆయనకు ఫ్రీ ఇచ్చారు పాస్టర్ గారు. ఒక 5-6 ఎకరాలు ఫ్రీ ఇస్తే అక్కడ మందిరం పెట్టారు ఊరవతల, అసలు ఎవరికి డిస్టర్బెన్స్ లేకుండా. హల్లెలూయా. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఊరవతల పెద్ద మందిరం పెట్టారు. అక్కడ 24 గంటలు ప్రార్థన జరుగుతుంది. హల్లెలూయా. మనం కూడా అటువంటి బలమైన ప్రార్థన చేయబోతున్నాం, చేయాలి కూడా. హల్లెలూయా. దైవజనుడు ఒక్కడే కష్టపడితే దేవుని సంఘం కట్టబడదు. దేవుని యొక్క సంఘం కూడా బలమైన సాక్షి సంఘంగా నిలబడాలి. హల్లెలూయా. అక్కడ 24 గంటలు ప్రార్థన జరగడం వల్ల విస్తారమైన జన సమూహం, అద్భుతాలు, స్వస్థతలు, మహిమగల కార్యాలు, గొప్ప కార్యాలు అక్కడ జరుగుతున్నాయి. చాలా ఆశ్చర్యపోయాం మేము, ఎంత గొప్పగా ఆరాధన జరుగుతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, దేవుని నమ్ముకున్నటువంటి మనం ప్రభు ఇచ్చినటువంటి రక్షణ భాగ్యాన్ని కాపాడుకుంటూ మనల్ని రక్షించుకుంటూ ఇతరులను కూడా రక్షించవలసిన వారమై ఉన్నాము. ఇతరులను కూడా రక్షణలోకి నడిపించే బాధ్యత మనకు కూడా ఉన్నది. హల్లెలూయా. 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 కాబట్టి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలు నిత్యం ప్రార్థన చేస్తూ, ఉపవాసం ఉంటూ, కన్నీటితో ప్రార్థన చేస్తుంటే ఇంకా అనేకమైన ఆత్మలను దేవుడు నడిపిస్తాడు. ఈ చుట్టుపక్కల తండాలు, గ్రామాలు, ఊర్లన్నీ యేసు నామమున పట్టబడతాయి. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపం ఉంది కనుక మనం అందరం కూడా ఆయన యొక్క రాకడకు సిద్ధపడవలసి ఉన్నది. హల్లెలూయా. 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 మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం చదువుతున్నాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గురించి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ వద్దకు వద్దురు కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూరపు పండ్లనైనను మొయ్యుదురా? అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములను ఫలించును. హల్లెలూయా. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. 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 దేవుని వాక్యంలో ఇక్కడ ఒక మాట చూస్తున్నాం, ఏంటంటే అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు. దేవుని నామమును చెప్పుకునే, బైబిల్ పట్టుకునే అనేక మంది బయలుదేరుతున్నారు. మేము కూడా దేవుని సేవకులమని. కొందరేమో బ్రతుకు తెరువు కోసం, కొందరేమో డబ్బు సంపాదించడానికి, కొందరేమో ఒక ఉద్యోగం లాగా చేస్తూ రకరకాలుగా ఉంటూ అనేక మంది అబద్ధికులు, అబద్ధపు బోధకులు దేవుని పని చేస్తామని ఈ భూమి మీద తిరుగుతున్నారు.
ప్రభు యొక్క సంఘ స్థాపన జరిగేటప్పుడు ప్రాచీన సంఘ స్థాపనలో కూడా, పురాతన సంఘంలో కూడా అనేక మంది అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు ప్రభు నామానికి వ్యతిరేకంగా మాట్లాడి ఆయనను దూషించారు. ఈ అంత్యకాలంలో కూడా అనేక మంది క్రీస్తు విరోధులు బయలుదేరుతారట. అనేక మంది దేవుని సేవకులు కాకపోయినా వాళ్ళ స్వంత తలపుతో మేము దేవుని పని చేస్తామని బయలుదేరే వారు కూడా కొందరు ఉన్నారు. హల్లెలూయా. కొందరు అబద్ధికులు, మోసగాళ్ళు దేవుని యొక్క కార్యాలను చెడగొట్టడానికి తయారయ్యారు. కాబట్టి అబద్ధపు బోధకుల గురించి, అబద్ధపు ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుడు వాక్యం చెప్తున్నాడు. ఒకసారి ఒక సంఘంలో నువ్వు రక్షణ పొందిన తర్వాత, నువ్వు బాప్తీసం తీసుకొని దేవుని సంఘంలో దేవుని యొక్క విశ్వాసిగా ఉన్నంత ఇంకా జీవితమంతా అదే సంఘంలో నువ్వు సాక్షిగా ఉండాలి. చాలాసార్లు పట్టణాలు జరుగుతుంది, మన దగ్గర అక్కడ జరగదు. నేను ఎక్కడికి పోయినా మన సంఘం గురించి సాక్ష్యం చెప్తా. ఏమనంటే, నా సంఘ బిడ్డలు నన్ను వదిలిపెట్టి ఎటుకోరు. హల్లెలూయా. నా దేవుని సంఘం, నా ద్వారా రక్షణ పొందిన బిడ్డలు ఎవరైనా ఏమైనా మాటలు చెప్తే అస్సలే వినాలని చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు, మేమంతా కూర్చున్నప్పుడు మా ఫెలోషిప్ లో ఒక పాస్టర్ గారు ఏమంటాడంటే, పలానా పాస్టర్ గారు మా యొక్క సంఘ బిడ్డలందరినీ ఆయన మలుపుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు నేనన్నాను, మంచోడు అయితే వాళ్ళు ఎందుకు మలుపుకుంటారు? నువ్వు కరెక్ట్గా నీ సంఘ బిడ్డలను నడిపిస్తే, నీ సంఘ బిడ్డల్ని కరెక్ట్గా దేవుళ్ళలోకి నడిపిస్తే వాళ్ళు ఎందుకు చెదిరిపోతారు? దేవుడు మీకు ఇచ్చినటువంటి ఆత్మలను కాపాడే బాధ్యత నీదే అని. హల్లెలూయా. అట్లనే పట్టణాల్లో కొందరు ఉన్నారు. పట్టణాలు ఎట్లంటే చెప్పుడు మాటలు వింటారు. చెప్పుడు మాటలు విని, అమ్మా ఇక్కడ మీ మాస్టర్ గారు మీకు భోజనం పెట్టలేదు కదా, మా సంఘంలో అయితే ప్రతి ఆదివారం భోజనాలు పెడుతున్నాం, అక్కడికి వెళ్తే మీకు మంచిగా భోజనం దొరుకుతుంది కాబట్టి ఆదివారం అయిపోగానే మీకు భోజనాలు ఉంటాయి కాబట్టి మా సంఘానికి రండి అని ఆహ్వానిస్తారు. హల్లెలూయా. ఇప్పుడు భోజనం ఆశ పెట్టి ఆ భోజనం ఆశకు పోయిన వాళ్ళకి ఎట్లుంటుందంటే వాక్యం మీద శ్రద్ధ ఉండదు. ఎప్పుడు ప్రార్థన అయిపోతే తినిపోదామని ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంటి దగ్గరేమో మన శరీరాన్ని బలపరిచే ఆహారాన్ని మనం తయారు చేసుకుంటాం. ఇక్కడ శరీర సంబంధమైన ఆహారం దొరకదు నీకు, ఆత్మ సంబంధమైన ఆహారం. హల్లెలూయా. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు, కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. రోమిలకు రాసిన పత్రికలో ఆ మాట రాయబడింది. దేవుని రాజ్యం ఏం కాదనా తినడం తాగడం కాదు. విశ్వాసులను చాలా మార్లు మోసపరిచి సత్య మార్గంలో నడిచే వాళ్ళని తప్పు మార్గంలో నడిపించేటువంటి అబద్ధికులు అనేక మంది బయలుదేరారు. కాబట్టి అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. దేవుని పని, దేవుని యొక్క సేవ ఎవరు చేయగలుగుతారంటే దేవుని చేత పిలువబడిన వారు మాత్రమే దేవుని పని చేయగలుగుతారు. దేవుని చేత పిలువబడిన వారు డబ్బు సంపాదించడానికి దేవుని పని చేస్తారు. హల్లెలూయా. ధన సంపాదన కొరకు దేవుని పని చేసేవాళ్ళు ఏనాడు కూడా ఫలించరు, ఏనాడు కూడా వాళ్ళు ఆశీర్వదింపబడరు. డబ్బు సంపాదన కొరకు లేదా బ్రతుకు తెరువు కొరకు కాకుండా సమర్పణతో దేవుని పిలుపు చేత దేవుని పని చేసేవారు ఉన్నతంగా ఆశీర్వదింపబడతారు.
ఆ సంఘము కూడా అభివృద్ధి అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘం ఆశీర్వదింపబడాలంటే, దేవుని బిడ్డలు దీవించబడాలంటే, దేవుని రాజ్యం కట్టబడాలంటే, దేవుని యొక్క సంఘ బిడ్డలు అందరూ కూడా భారం కలిగి ప్రార్థన చేయాలి. ప్రభు రాకడ సమీపంగా ఉంది కనుక ఇంకా మన చుట్టుపక్కల చాలా మంది ఇంకా రక్షణ పొందకుండా నశించిపోతున్నారు. చాలా మంది రక్షణ లేకుండా నిజమైన దేవుడు ఎవరో తెలవకనే నశించిపోతున్నారు. వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేసి వారికి దేవుని యొక్క ప్రేమ సువార్తను ప్రకటించి వాళ్ళని రక్షణలోకి నడిపించడమే దేవుని యొక్క చిత్తమై ఉన్నది. హల్లెలూయా. కానీ అనేక మంది అబద్ధపు మాటలను విని మోసపోవద్దు. హల్లెలూయా. అబద్ధపు మాటలు విని మోసపోయిన వారు ఎందరో ఉన్నారు. పట్టణాల్లో ఏం జరుగుతుందంటే, ఒక పాస్టర్ గారి మీద ఇంకో పాస్టర్ గారు చెప్పడం, ఒక సంఘం మీద ఇంకో సంఘం లేనిపోని మాటలు చెప్పడం, దాని వలన విశ్వాసులు ఒక సంఘం నుండి ఇంకో సంఘానికి అటు ఇటు తిరిగి ఈ పాస్టర్లు అందరూ ఇట్లే చేస్తారు, సంఘాలన్నీ ఇట్లనే ఉన్నాయని ఏడు ఆరాధన పోకుండా ఇంటికానే ఉండిపోతారు. ఇంటికానే చేసుకుంటాం ప్రార్థన. ఇప్పుడు ఇంటికానే ప్రార్థన చేసుకుంటే ఒక్కరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అసలే దేవుని వదిలిపెట్టేసి నశించిపోతారు. ఇది చాలా దేవుని రాజ్యానికి విరుద్ధంగా జరిగే మోసకరమైన పని. అందుకే దేవుడు అంటాడు, అబద్ధపు బోధకులు ఉంటారు, అబద్ధపు ప్రవక్తలు ఉంటారు, అబద్ధపు సేవకులు ఉంటారు. జాగ్రత్త, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. హల్లెలూయా. బంగ్లాలో చాలాసార్లు చెప్తాను నేను, బంగ్లాలో నేను సేవకున్నని ఒక ఆయన విజయవాడ నుండి వచ్చి అక్కడ మేము ప్రార్థన, ఆ రోజుల్లో మేము 2-3 రోజులు వాళ్ళ ఇంటికి పోకుండా ఉండేసరికి విజయవాడ నుంచి ఒక ఆయన బైబిల్ పట్టుకొని వచ్చి నేను కూడా అయ్యారని అని పాస్టర్ అని చెప్పినాడు. వాళ్ళకే తెలియదు, కొత్తగా నమ్ముకున్నారు. ఈయన కూడా పాస్టర్ అంటాడు, రండి అయ్యా, ఉండండి అయ్యా, తినండి అయ్యా, పడుకోండి అయ్యా అని మంచిగా 2 రోజులు ఇట్లా వాళ్ళు భోజనాలు వండి పెట్టి మంచిగా చూసుకున్నారు. 3వ రోజు ఏం చేసిందట, మీ వస్తువులన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, నేను ప్రార్థన చేస్తా అంటే వాళ్ళు వెండి పట్టు చీరలు, బంగారు వస్తువులు, వెండి వస్తువులు అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పెడితే ఆయన ఏం చేసిందంటే, మీ ఇంటికి ఉన్నటువంటి శని అంతా నేను పోగొడతానని చెప్పి వాటన్నిటిని ఇట్లా మూట కట్టుకొని ఒకసారి నేను అట్లా ఊరి మీద తిప్పి రావడం వల్ల మీకున్న శని అంతా పోతుందని ఆ మూట కట్టుకొని అట్లా వెళ్ళిపోయాడు. వీళ్ళకేం తెలుసు, సరే పాస్టర్ గారు కదా, ఈయన దేవుని సేవకుడు, చూస్తే చేతిలో బైబిల్ ఉంది అని నమ్మి సరే అన్నారు. ఈయన పోయిన మనిషి ఆ మూట కట్టుకొని అటే వెళ్ళిపోయింది. వాడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మాకు చెప్తాను, ఇగో అయ్యా ఇట్లా వచ్చి ఇట్లా తీసుకుపోయినా. అయ్యో ఒక్క మాట, మరి ఎవరు ఎక్కడి నుంచి వచ్చిందో అయ్యా, అయ్యగారు అంటాడు, పాస్టర్ అంటాడు, మా ఇంటికి వచ్చిండ, ఒక మాట మా ఇంటికి ఎవరైనా పంపిస్తే నేను చెప్పేది కదా, ఎందుకు తొందరపడి మీరు అట్లా ఆయన చేర్చుకున్నారు అంటే మాకు తెలియదు కదా, కొత్తగా నమ్ముకున్నాం కదా. ఆ దెబ్బతో ఆ కుటుంబం యేసయ్యను వదిలిపెట్టేశారు. యేసయ్యను వదిలిపెట్టేశారు. వాళ్ళకి నమ్ముకోలే, యేసుప్రభువుని నమ్ముకున్నారు, ఇటు చేతరాడు. మోసకరపు ఆత్మ, అబద్ధపు ఆత్మ, అబద్ధపు ప్రవక్తల ఆత్మ లోకం అంతా కూడా సంచరిస్తుందట. ఆ అబద్ధపు ఆత్మ లోకమంతా సంచరించి దేవుని కార్యాలను చెడగొడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు మాటలు నమ్మద్దు. అందుకే ఎవరైనా మన సంఘంలో నుండి, ఇంతవరకు ఎవరు అనలేదు అక్కడ, ఎవరు అనలేదు, ఎవరైనా మన సంఘంలో నుండి అయ్యా మేము ఈ చర్చికి రా, వేరే దగ్గరికి పోతాం అంటే ఇట్లా దండం పెడతలేను. దండం పెట్టి ఏమంటానంటే, నిన్ను బలపరిచే శక్తి నా దగ్గర లేదు కాబట్టి అమ్మ నీకు వందనాలు పో అంట. హల్లెలూయా. ఎందుకు, నువ్వు ఉంటేనే ఈ సంఘం ఎదుగుతుందా,
నువ్వు లేకున్నా సంఘం ఎదుగుతుంది పోవని దండం పెట్టి నిలబడు. హల్లెలూయా. దుర్బీజులు అని దేవుని వాక్యంలో సత్యాన్ని ఎరుగక, దేవుని మర్మాన్ని పరిపూర్ణంగా తెలుసుకోకుండా, రక్షణ పరిపూర్ణత లేకుండా పైపై వేషాలను లక్ష్య పెట్టి నమ్మినటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళు మధ్యలోనే దేవుణ్ణి వదిలిపెట్టి వెళ్ళిపోతారు. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్పాడు, దారి పక్కన పడ్డ విత్తనాలు, రాతి నేలన పడ్డ విత్తనాలు, ముండ్ల పొదల పడ్డ విత్తనాలు, మంచి నేలన పడ్డ విత్తనాలు. ఈ 4 రకాల విత్తనాలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ 4 రకాల మనుషులు భూమి మీద ఉంటారు కాబట్టి. హల్లెలూయా. ఇదేదో కొత్త మార్గం బాగుందని పరిగెత్తుకొని వచ్చి కొన్ని రోజులు దేవుడిని నమ్ముకొని క్రీస్తు కొరకు శ్రమ, శోధన లేదా వ్యతిరేకత, ఆటంకం ఏదో ఎదురుగానే దేవుని వదిలేసి వెళ్ళే అజ్ఞానులు, బుద్ధిహీనులు ఎంతో మంది ఉన్నారు. దారింట పడ్డ విత్తనాలు, రాతి నేలను పడ్డ విత్తనాలు రక్షణ పొందుకొని మారుమనసు పొంది బాప్తిసమును తీసుకుంటారు. కొన్ని రోజులు దేవుళ్ళు ఎదగగానే కొన్ని శ్రమలు, శోధనలు, ఆటంకాలు, కొన్ని బలహీనతలు, కొన్ని ఇబ్బందులు కలగానే వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని, వాక్యంలో ఉంది వారిలో వేరు సరిగా లేనందున ఏం లేదటమ్మా, కింద వేరు లేదు. ఎందుకు వేరు సరిగా లేదంటే కింద అంతా రాతి పరుపు పండు ఉన్నది, మాత్రం పరుపు పంట. ఈ వేరు ఎదగకుండా లోబడిపోకుండా ఈ పరుపు పంట అడ్డుకుంటుందట. అట్లా చాలా మంది మా కులపులు వద్దంటారని, మా బంధువులు వద్దంటారని, మా మతం వద్దంటారని, మా బంధువులు మా నాన్న వద్దనని, మా బంధువులు వద్దన్నారని, యేసుప్రభువుని నమ్ముకుంటే మాకేం జరగలేదని రకరకాల ఆలోచనలతో రాతి నేలను పడ్డ విత్తనాల వల్ల నశించిపోతున్నారట. ముండ్ల పొదలలో పడినటువంటి విత్తనాలు ఎన్నో ఏళ్ల నుంచి దేవుని నమ్ముకున్నా కూడా వాళ్ళలో దేవునికి వ్యతిరేకమైన పనులు ఎన్నో ఉండడం వల్ల వాళ్ళు ఆత్మీయంగా ఎదగకుండా ముండ్ల కంచెలో పడిన విత్తనం వల్లే అనగదొక్కబడి వాళ్ళట్లా నశించిపోతున్నారు. మంచి నేలలో పడ్డ విత్తనాలు ఒకటి 30 60 100 ఫలించాయి. హల్లెలూయా. మనం మంచి నేలన పడ్డ విత్తనాల వలె జీవించాలి. అందుకే ఇటువంటి రకరకాల మనుషులు ఉంటారని అబద్ధపు బోధకులను గురించి, అబద్ధపు ప్రవక్తలను గురించి మీరు జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యంలో సెలవిస్తున్నారు. వారు గొర్రెల చర్మములు వేసుకుని మీ వద్దకు వస్తారు. హల్లెలూయా. వాళ్ళు ఎట్లా వస్తారటమ్మా? ఎట్లా వేస్తారటమ్మా? నాలాగానే తెల్లటి బట్టలు వేసుకొని వస్తారట, నాలాగానే బైబిలే పట్టుకొని వస్తారట. అమ్మ ఎట్లా వస్తారట? మీ అయ్యగారు లాగానే వస్తారట. బైబిల్ పట్టుకొని తెల్లటి బట్టలు వేసుకొని వస్తే నువ్వేమనుకుంటావు? సేమ్ మన అయ్యగారు లాగానే ఉన్నాడు. అరే మన అయ్యగారు లాగానే పాట పాడతాడయ్యా, అరే మన అయ్యగారు లాగానే పాట పాడతాడు, మన అయ్యగారు లాగానే దేవుని మాటలు చెప్తాడు అని నువ్వు ఒకవేళ మాయలో పడిపోతే మోసపడతావు. హల్లెలూయా. అందరూ గమనించాలి. ఎవరైనా ఎందుకు నిన్ను మా చర్చికి రాని పిలుస్తారంటే నీ ద్వారా వచ్చే కానుకలు మాకు దక్కుతాయనే ఉద్దేశంతో తప్ప నీకేదో మేలు చేద్దామని కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మేము ఇప్పుడు కొత్తగా నువ్వు రక్షణ పొందావనుకో, కొన్నేళ్ల నుండి ఈ సంఘంలో దేవుని బిడ్డగా ఉన్నావు అనుకో, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతూ బలపడుతుంటే అబ్బా నా సంఘం కూడా ఎదిగితే నాకు కూడా డబ్బులు బాగా వస్తాయని కొందరు బ్రతుకు తెరువు కోసం వచ్చిన సేవకులు లేనిపోని మాటలు చెప్పి ఆల్రెడీ రక్షణ పొంది సంఘంలో ఉన్నటువంటి బిడ్డలను చెదరగొట్టి వాళ్ళకు లేనిపోని మాటలు చెప్పి మా సంఘానికి రాని,
వెంటాడి 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 వాళ్ళని దేవుని సంఘంలో నుండి చెదరగొట్టాడు. హల్లెలూయా. అందుకే చెప్పుడు మాటలు విని నువ్వు మోసపోవద్దు. హల్లెలూయా. మన దగ్గరకు ఒక సంఘ బిడ్డ వస్తూ ఉంటే బ్రెయిన్హామ్ గారి చర్చికి సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చి ఆల్రెడీ మనం బాప్తిసం ఇచ్చినా కూడా మళ్ళీ ఆమెకు మళ్ళీ ఆయన బాప్తిసం ఇచ్చారు. మళ్ళీ బాప్తిసం ఇస్తే నాకు దొరికిరు వాళ్ళు వచ్చిరు మన దగ్గర, మన ఇంటికే డైరెక్ట్ పిలిచారు. నేను అన్నాను, ఆల్రెడీ మేము రక్షణ సువార్త చెప్పాం, నమ్ముకున్నా, బిడ్డ రక్షణ పొందింది, బాప్తిసం ఇచ్చాం, చర్చిలో సంఘంలో ఉంది, దేవుని బిడ్డగా జీవిస్తుంది. ఆమెకి ఏం కొదవని నువ్వు బాప్తిసం ఇచ్చినా అని చెప్పి. హల్లెలూయా. ఆయనకు మొహం లేదు, ఏం మాట్లాడు అర్థం కాదు. నేనన్నా, ఇదే లాస్ట్ టైం నేను చెప్పడం. ఈ ఊర్లో కొత్తగా నమ్ముకోకుండా ఉన్న కొత్త బిడ్డలు చాలా మంది ఉన్నారు, కొత్త ఆత్మలు చాలా ఉన్నాయి, నశించిపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి. ఆల్రెడీ రక్షణ పొందిన బిడ్డకు, బాప్తిసం ఇచ్చిన పరలోక రాజ్య వారసురాలుగా మార్చబడిన బిడ్డకు నువ్వు బాప్తిసం ఇస్తే ఆ బిడ్డకు అసలు స్థిరత్వం ఉంటుందా? 2 సార్లు, ఒకసారి ఈడ బాప్తిసం, అక్కడ ఒక బాప్తిసం, ఇక్కడ ఒక చర్చి, అక్కడ ఒక చర్చి, ఏ అడిగాడు నమ్మాలో ఆమెకు తెలుస్తుందా? ఇట్లా చేయడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఆ పని చేసావా బాగుండదని గట్టిగా గద్దించి నిలబెట్టేసి. హల్లెలూయా. మరి ఆ బిడ్డ అట్లనే వెళ్ళిపోయింది, మన రాలే మన మందిరాన్ని. చూసినవా ఎంత మోసకరమైన ఆత్మ, అబద్ధపు ఆత్మ. దేవుని పరిశుద్ధాత్మ కలిగిన సంఘంలో ఉండి ఆత్మ ద్వారా నడిపింపబడే బిడ్డలను చెదరగొట్టే దయ్యపు ఆత్మ ఉన్నదట, అబద్ధపు ఆత్మ. వాక్యం రాయబడింది, అబద్ధపు ప్రవక్తలు, అబద్ధపు బోధకులు అనేక మంది బయలుదేరారట. వాళ్ళు ఏం చేస్తారంటే నూతన ఆత్మలను రక్షించారు, కానీ ఆల్రెడీ రక్షణ పొంది సంఘంలో ఎదిగే బిడ్డలని చెదరగొడతారు. చెడగొడితే ఏమైపోతుంది? వాళ్ళు చెదిరిపోయి ఈ మందిరానికి రాలేక, ఆ మందిరానికి రాలేక, పోలేక. హల్లెలూయా. అమ్మ నాకేం చూడండి, ఏం జరుగుతుందో చెప్పనా మీకు? ఈ మందిరానికి రావడానికి మొత్తం ఎందుకు ఉండదంటే, వద్దని వెళ్ళిపోయినారా, ఎట్లా రావాలి, మళ్ళీ ఎట్లా రావాలి ఈ మందిరానికి? ఆ మందిరానికి పోయేసరికి అక్కడ ఉన్న పాస్టర్ గారి సంగతి ఏందో వాళ్ళకి తెలిసిపోయింటారు. ఓ ఈయన ఇట్లా చేస్తాడు, ఈ పాస్టర్ గారు మాయగారు మంచివాడు అనిపిస్తుంది. అప్పుడు ఎప్పుడు అక్కడ అనుభవం కలిగినాక. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడ ఉన్నామంటే అక్కడ వాళ్ళు చికాకు పెడతారు, సంఘ బిడ్డలు కూడా చికాకు పెడతారు. ఏది నువ్వు నిన్న ముందు వచ్చి మా ఇక్కడ ఏందా మనం మాట్లాడేది, నువ్వు ఈ సంఘం నానే కాదు, నువ్వు అక్కడి నుంచి మా సంఘంలోకి వచ్చి మాట్లాడుతున్నావు వాళ్ళు అంటారు. ఎవరు? అక్కడ విశ్వాసం. అక్కడ మాస్టర్ గారు కూడా కొంచెం ఎట్లనో చేసేసరికి, అబ్బా నేను మొదట రక్షణ పొందిన సంఘానికి పోదామంటే ఇక్కడ మొహం లేదు. ఎందుకు? వదిలేసిపోయింది కాబట్టి మనం రానిస్తారో రానియరో. అక్కడ ఉందామంటే ఉండబుద్ధి కాదు. అప్పుడు ఎడుకోవాలో అర్థం కాక చక్కగా ఆదివారం ఇంట్లోనే. చక్కగా ఆదివారం ఇంట్లో ఉంటే ఏం జరుగుతుంది? సైతానుడు ఇంకేంది, నువ్వు అడుగొట్లే ఇటుకొట్లే, ఇంకెడిపోతావు, పాత ఎందుకు పెట్టుకో, మళ్ళా పాత మార్గంకి నడువు అని సైతానుడు కొంచుకోవాలి. మోసపరచు ఆత్మ, దయ్యపు ఆత్మ, అబద్ధపు ఆత్మ, గొర్రె చర్మం మీద వేసుకొని వస్తారంట. అప్పుడు ఇది గొర్రె కదా అనిపిస్తుంది, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు అనేది వాక్యం. హల్లెలూయా. లోపల వాళ్ళు ఏమైందట? క్రూరమైన తోడేళ్ళు అయినారట. కాబట్టి అబద్ధపు ప్రవక్తలు కానీ, అబద్ధపు బోధకులు కానీ ఎవరైనా మీ ఇంటికి వచ్చి, ఎవరైనా మీ తండాకు వచ్చి, ఎవరైనా మీ ఊరికి వచ్చి, ఏమైతుంది లేదా, అక్కడ మీటింగ్ జరుగుతుంది, ఇక్కడ మీటింగ్ జరుగుతుంది, అక్కడ ప్రేయర్ జరుగుతుంది, ఇక్కడ ప్రేయర్ జరుగుతుంది, అక్కడ బాగా జరుగుతుంది, రా పోదాం అంటే
నీ ఇష్టం, నేనైతే ఏం చెప్పలేదు. మంచి స్థలానికి పోతే ఏం పర్వాలేదు, ఆత్మ ద్వారా నడిపింపబడే స్థలానికి వెళ్తే వెళ్ళు. ఎవరైనా ఎక్కడికైనా మంచి మీటింగ్ పోతానంటే నేను అసలే వద్దాను. పోండి, ఆత్మలో బలపడండి, వాక్యం వినండి. ఎంత దూరం అంటే అంత దూరం పోండి, వాక్యం వినండి, ఆత్మీయంగా బలపడండి. మనం ఎక్కడికి పోయినా తిరిగి నువ్వు ఎక్కడ రక్షణ పొందినవో అదే సంఘానికి తిరిగి రావాలి. ఎందుకంటే అలా నడిపించే వాళ్ళు తప్పకుండా ఏ రోజు ఒక రోజు ఇంక ఎందుకులే అడుగుతూ మాతో నీకు రా అని అంటారు. నేను హల్లెలూయా. నీకు కూడా సైతాన్ని బట్టి దయ్యం బట్టి ఏం చేయాలో అర్థం కాక సరేలే అటే పోతానని అటే పోతే మళ్ళీ ఇక్కడ మొహం ఉండదు నీకు, అక్కడ పోయి ఆగమైపోతావు. ఇది అబద్ధపు ఆత్మ, భ్రమపరచు దురాత్మ లోకంలో చేస్తున్నటువంటి కార్యం. ఈ విషయాన్ని ప్రభు ముందే చెప్పాడు. హల్లెలూయా. ఈ విషయాన్ని ఎవరు చెప్పారు? ఈ విషయం ఎవరు చెప్పారు? ప్రభువే చెప్పాడు. ఎవరి? అబద్ధపు బోధకులు, అబద్ధపు ప్రవక్తల గురించి మీరు జాగ్రత్త ఉండండి. వాళ్ళు గొర్రెల చర్మం మీద వేసుకొని వచ్చిన కోడేళ్ళు. వాళ్ళు మీతో మంచిగానే తీయగానే మధురంగానే మాట్లాడతారు, కానీ లోపడవారు క్రూరమైన తోడేళ్ళు అని అంటారు. హల్లెలూయా. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మొండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైనను పల్లేరు చెట్లను అంజూర పండ్లనైనా పోయిదురా. హల్లెలూయా. చూడండి, యాప చెట్టు దగ్గర పోయి మనకు మామిడికాయలు కావాలని దొరుకుతాయమ్మా. అమ్మా, యాప చెట్టు దగ్గర పోయి మామిడికాయలు కావాలంటే దొరుకుతాయా? నువ్వు మామిడి చెట్టు దగ్గరికి పోతే అసలు మొత్తం కింద రాయలు ఉంటాయి, మంచిగా పండ్లు. మామిడికాయలు కారం అయితే ఏమవుతుంది? నువ్వు అడక్క ముందుకి ఆ చెట్టు ఇస్తుంది. ఏంటిది? మధురమైన మామిడి పండు. అసలైన మామిడి చెట్టు దగ్గరికి పోకుండా యాప చెట్టు దగ్గర పోయి నాకు మామిడికాయలు ఏమంటే ఇస్తుందా? అది ఇది అంతేనట. ఎవరు ఏది దేవుని ఆత్మో, ఏది దయ్యపు ఆత్మో, ఏది సాధారణ శక్తో, ఏది దేవుని శక్తో గుర్తుపట్టగలిగిన శక్తి నీ దగ్గర ఉండాలి. హల్లెలూయా. గుర్తుపట్టగలిగిన ఆత్మ నీకుంటే నీ ఆత్మ ఎక్కడికి కూడా చెల్లిపోదు. హల్లెలూయా. 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 అందుకే ఇక్కడ వాక్యం అంటాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లనైన పల్లేరు చెట్లను అంజూర పండ్లనైన పోయిదురా. అలాగనే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును. హల్లెలూయా. మంచి అయ్యగారు అయితే మంచి బోధ చేస్తాడు, మంచి మార్గంలో నడిపిస్తాడు. వింటున్నారా? మంచి అయ్యగారు కాకపోతే డబ్బు సంపాదించుకునే అయ్యగారు అయితే, లోక సంబంధమైన సేవకుడు అయితే సంఘం అంతటినీ ఎట్లా పడితే అట్లా ఇష్టానుసారంగా నడిపిస్తాడు. దేవుని వాక్యం ఉంది, మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మారిన చెట్టు కాని ఫలములు ఫలించును. హల్లెలూయా. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు. హల్లెలూయా. చూసినావా? మంచి చెట్టు మామిడికాయ చెట్టు యాపకాయలు కాదుగా, కాకరకాయలు కాదుదమ్మా. మామిడి చెట్టు కాకరకాయలు కాస్తాయా? కాకరకాయ చెట్టు మామిడికాయలు కాదుదా? ఆయన కాదు. నువ్వు ఎంత మంది అయినా ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టు, కాకరకాయ చెట్టుకు కాకరకాయలే కాస్తాను, మామిడికాయ చెట్టుకు మామిడికాయలే కాస్తాను. దేని ఫలాన్ని బట్టి అది ఫలిస్తుంది, కానీ మార్పు చెందాలంటే కుదరదు. అట్లనే మంచివారు, మంచి సేవకులు, మంచి దేవుని ప్రవక్తలు దేవుని పనిని నమ్మకంగా యథార్థంగా చేస్తారట. అబద్ధికులు స్వలాభం కొరకు, డబ్బు కొరకు, లోక సంబంధమైన క్రియల కొరకు దేవుని పని చేస్తామని చెప్పి దేవుని పనిని ఒక వ్యాపారంగా చేస్తున్నాడు. దేవుని పని ఎట్లా చేస్తున్నాడమ్మా? ఒక వ్యాపారం లాగా చేస్తున్నాడు.
హల్లెలూయా, హల్లెలూయా. వారి యొక్క క్రియలను బట్టి ఎవరు నిజమైన సేవకుడు, ఎవరు అబద్ధమైన సేవకుడు, ఎవరు దేవుని దాసులు, ఎవరు సైతాను దాసులు మనం ముందుగానే తెలుసుకోవచ్చు. హల్లెలూయా. కాబట్టి జాగ్రత్తగా వారి ఫలములను బట్టి మనం గమనించుకొని జీవించాలి. అందుకంటాడు మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలే చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. హల్లెలూయా. మంచిగా ఫలించకపోతే అది ఎంతో కాలం నిలవదట, కొంతకాలంగా నిలుస్తుందట. మంచిగా ఫలించేదైతే, మంచి దైవ సేవకుల ద్వారా నిలబడే సంఘం అయితే అది శాశ్వతంగా నిలిచి ఉంటుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నిలబెట్టాలన్నా పడగొట్టాలన్నా ఇది మనుషుల చేతి పని కాదు, ఇది దేవుని పని, దేవుని ఆత్మ ద్వారా జరిగే పని. కాబట్టి మంచి వారిని దేవుడు నిలబెడతాడు, చెడ్డవారు వాళ్ళంతట వారే నశించిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంఘంలో ఉన్నటువంటి దేవుని బిడ్డలమైన మనం మంచి ఫలములను ఫలించాలి. దేవుని యొక్క సంఘంలో నువ్వు ఒక సాక్షిగా జీవించాలి. నువ్వు మాత్రమే రక్షణ పొంది ఆనందించడం కాదు, ఈ గొప్ప రక్షణ భాగ్యాన్ని అనేకులకు నువ్వు అందించాలి. అందుకొరకే మనం అందరం ఏర్పరచబడ్డాము. కాబట్టి దేవుని యొక్క సంఘంలో ఉన్నటువంటి మనం ప్రభు యొక్క రాకడకు సమీపంగా ఉన్నప్పుడు అనేక మంది అబద్ధికులు వచ్చి మనల్ని మోసం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ప్రభు ఈ మాటలను ఇక్కడ రాసి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి మీరు వారి ఫలముల వల్ల వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడు. హల్లెలూయా. ఈ మాట మనం బాగా పెట్టుకోవాలి. ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరికి పరలోకం లేదట. అమ్మా వింటున్నారా? నేను చాలా ఏళ్ళ నుంచి ప్రభు నమ్ముకున్నా. నేను లేదా చిన్నప్పటి నుంచే నేను యేసయ్య బిడ్డను. మేము పుట్టుకతోనే క్రైస్తవులం. నేను యేసు ప్రభుని చాలా ఏళ్ళ నుంచి నమ్ముకుంటున్నాను. కాబట్టి నా కొరకు పరలోకం కన్ఫర్మ్ అని నువ్వు చెప్పడానికి వీలేదట. నేను రక్షణ పొందుకున్న, బాప్తిసం తీసుకున్న, పేరు మార్చుకున్న, నేను పరలోకం పోదా? దేవుడు వాక్యం ఏమంటామంటే నా తండ్రి చిత్త ప్రకారంగా జీవించే వాళ్ళకే నేను పరలోకం ఇస్తా అంటాడు. హల్లెలూయా. రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని యొక్క వాక్యానుసారంగా ఎవరైతే జీవిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యం. అందుకే ఎవరైనా మారు మనసు దేవుని మధ్యలోకి వస్తూ రక్షణ పరిపూర్ణత లేనప్పుడు నేను చెప్తా, ఎప్పుడు బాప్తిసం తీసుకుంటావు, ఇంకా ఎప్పుడు సంపూర్ణంగా దేవుని నమ్ముకుంటావు, ఎప్పుడు పరిపూర్ణమైన రక్షణ అనుభవంలోకి వస్తావు? కొందరు అంటారు తీసుకుంటాయో అంటారు, ఇంకొందరు అంటారు వచ్చే సంవత్సరం తీసుకుంటా బాప్తిసం, ఇంకొన్ని రోజులైనా తీసుకుంటా. రేపు నీది కాదు. హల్లెలూయా. పక్కనంతా చెప్పండి, రేపు నీది కాదు. రేపు మనదా? ఈరోజు బతుకున్నావు, రేపు బతుకుంటామో లేదో మనకు తెలుసా? అన్నిటికీ గ్యారెంటీ ఇస్తాడు, కాగితంలో రాసిస్తాడు గ్యారెంటీ కార్డు. తెలుసా మీకు? ఇగో ఫ్యాన్కు గ్యారెంటీ ఉంది, ఆ కూలర్కు గ్యారెంటీ ఇస్తాడు, లేకపోతే ఫోన్కు గ్యారెంటీ ఇస్తాడు, ఫ్యాన్కు ఇక్కడ ఉన్న మైక్ సిస్టానికి గ్యారెంటీ ఉంది. మనం కొనే ప్రతి వస్తువుకి 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు గ్యారెంటీ ఇస్తారు. అయితే నీ ప్రాణానికి గ్యారెంటీ లేదు. ఈరోజు బతికుంటావు, రేపు ఉంటావో ఉండవో మనకు తెలియదు.
దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థన చేస్తా, ఏమని? ప్రభువా, గత రాత్రి మంచి నిద్రనిచ్చి ఈ సమయంలో నాకంటే జ్ఞానవంతులు, నాకంటే తెలివిగలవారు, నాకంటే గొప్పవారు, నాకంటే ధనవంతులు, నాకంటే జ్ఞానవంతులు, పండితులు, కోటీశ్వరులు అనేక మంది రాత్రే చచ్చిపోయి ఉన్నారు. కానీ నన్ను బ్రతికించి నా జీవితంలో మరొక నూతన దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా అని ఫస్ట్ ఇదే చెప్తా. యేసయ్య ప్రార్థన లేచి మోకరించగానే యేసయ్యతో ఇదే మాట చెప్తా. అనేక మంది మరణించారు, కానీ నన్ను ఇప్పటి వరకు బ్రతికించి ఉంచావు, నీకు వందనాలు. సజీవుల క్రింద నన్ను కూడా లెక్కేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా. ఎందుకంటే మనకు గ్యారెంటీ లేదు, రేపు ఉంటావో ఉండవో మనకు లేదు. ఈరోజు మాత్రమే ఉండగలుగుతున్నాం, రేపు గ్యారెంటీ లేదు. కాబట్టి వాక్యంలో ఉంది, నేడనే దినం ఉండగానే నువ్వు రక్షణను పరిపూర్ణం చేసుకోవాలి. నేడు అనే దినం ఉండగానే దేవుడిలో నువ్వు సిద్ధపడి ఉండాలి. ఈ రాత్రి ప్రభు రాకడ వస్తే నేను పరలోకం పోతా అనే ధైర్యం నీకు ఉండాలి. అప్పుడే నువ్వు నిజమైన దేవుని బిడ్డవు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, ఇదిగో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించను. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? ఇదేంటి? గొప్ప గొప్ప వరాలుండి గొప్ప గొప్ప సేవలు చేసేటోళ్ళు కూడా వాళ్ళ ఆత్మను వాళ్ళు జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఎంత గొప్ప సేవకుడైనా నరకానికి పోవాల్సిందేనట. అప్పుడు అడుగుతాడు ఏమని? ప్రభువా ప్రభువా, ఇదేంటి మమ్మల్ని నరకంలో పడేస్తావా? నీ నామమున ప్రవచనం చెప్పలేదా? నేను చెప్పిన సువార్తను చాలా మంది రక్షణ పొందారు. నేను ప్రవచనం చెప్తే చాలా మందికి మేలు జరిగింది. నీ నామమున నేను ఎన్నో దయ్యాలు ఎదుర్కొంటున్నా, నువ్వు నన్ను నరకానికి పోమంటున్నావు ఏం చేసాయా అంటే, ఇక్కడ వాక్యంలో చదువుతాను జాగ్రత్తగా. నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగను, అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. హల్లెలూయా. ఎంత స్పష్టంగా ప్రభు చెప్తున్నాడు. అందుకే నమ్ముకునే వారు మంచి మనసుతో నమ్ముకోండి అని చెప్తా. నేను స్థిరమైన మనసుతో దేవుని నమ్ముకో. నీవు దేవుని క్రమంగా నమ్ముకుంటేనే నీకే మేలు, నా కొరకు కాదు. నువ్వు దేవుని మందిరానికి వచ్చేది దేవుని కొరకు, నా కొరకు కాదు. నీ కొరకు నువ్వే దేవుని మందిరానికి వస్తున్నావు. హల్లెలూయా. ఎవరైనా దేవుని మందిరానికి క్రమంగా రాకపోతే మానేశారనుకో, ఒక్కసారి చెప్తా, 2 సార్లు చెప్తా, 3 సార్లు చెప్తా, 4వ సార్లు నేను వాళ్ళని మర్చిపోతాను. చెప్పనిగా వాళ్ళు ఏర్పరచబడిన వారు కాదు కనుక ఎంత చెప్పినా వాళ్ళు వినరు. హల్లెలూయా. ఏర్పరచబడిన వారికి అసలు నేను చెప్పని అవసరమే లేదు. ఏర్పరచబడిన వారికి నేను చెప్పని అవసరమా? నేను చెప్పని అవసరం లేదు. అవసరమైతే నువ్వు అంటావు, అయ్యగారు ఎప్పుడు ఆదివారం వస్తున్నా, ఎప్పుడు మైకి వేస్తున్నా, ఎప్పుడు మందిరానికి పోదునా అని నీకే ఆశ ఉంటుంది. హల్లెలూయా. దేవుని నమ్ముకోవడం ఎవరో బలవంతంగా గుంజుకొచ్చి ఇక్కడ గుసపెడితే నువ్వు నమ్ముకోలేవు. నీ అంతట నువ్వే నీ దేవుడు ఏమై ఉన్నాడు ఆయనను నువ్వు రుచి చూడాలి. హల్లెలూయా. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి. హల్లెలూయా. ఎట్లా తెలుసుకోవాలంటే దేవుడు ఉత్తముడని ఆయన రుచి తెలియక ముందుగా చాలా మంది పడిపోతున్నారు. అసలు దేవుని రుచి తెలుసా? లేదు పక్కన అనుకున్నాను, నీకు దేవుని రుచి తెలుసా? అడగండి, పక్కన అడగండి, నీకు అసలు దేవుని రుచి తెలుసా? దేవుని రుచి తెలిస్తే నువ్వు వదిలిపెడతావా? దేవుని రుచి తెలిస్తే
కష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా, దుఃఖం వచ్చినా, అనారోగ్యం వచ్చినా, ఆపద వచ్చినా, ఆర్థిక ఇబ్బంది వచ్చినా, వ్యతిరేకత వచ్చినా, బలహీనత వచ్చినా, అమ్మో నేనైతే యేసయ్యను వదిలిపెట్టను. ఏమైంది? ఇంత మొండితనం ఎందుకు నీకు అంటే ఆ ప్రేమ గల తండ్రి నన్ను ఎంత ప్రేమతో కనికరిస్తాడు. కష్టం వచ్చినా ఆదుకుంటున్నాడు, అనారోగ్యం వచ్చినా ఆదుకుంటాడు, ఇబ్బంది కలిగినా ఆదుకుంటాడు, శ్రమ వచ్చినా ఆదుకుంటాడు. అందుకే యోబు మన భార్యతో ఏమన్నాడంటే, దేవుని కొరకు ఎప్పుడు మనం సుఖమే అనుభవించాలా, అప్పుడప్పుడు కష్టం వస్తే మనం అనుభవించకూడదా? యోబు ఏమంటాడట? దేవుని కొరకు మనం ఎప్పుడు ఆశీర్వాదాలు, ఆరోగ్యం, సంతోషం, డబ్బు, తిండి, సంపాదన, ఆనందం, సుఖం ఇవే కోరుకుంటామా దేవుడి నుండి? దేవుని పేరున ఎప్పుడైనా కష్టం వచ్చిందనుకో, దేవుని నామమున ఎప్పుడైనా ఇబ్బంది కలిగిందనుకో, దేవుని నామమున ఇబ్బందులు కలుగుతాను, ఇక నేను దేవుని వదిలిపెట్టి పారిపోతాడవా? అప్పుడు నువ్వు అసలే పనికిరావు. అప్పుడు నువ్వు దేవునికి అసలే పనికిరావు. ఏమొచ్చినా సరే, ఏ స్థితిలోనైనా సరే, దేవుని కొరకు నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యం చూడగలుగుతావు. అందుకే ఈనాడు చాలా మంది ఉన్నారట, ఆయన నామమున దయ్యాలు ఎల్లగొట్టేటోళ్ళు ఉన్నారట, అద్భుతాలు చేసేటోళ్ళు ఉన్నారట, స్వస్థతలు చేసేటోళ్ళు ఉన్నారట, పెద్ద పెద్ద సంఘం కలిగిన సేవకులు కూడా చాలా మంది ఉన్నారట. కానీ ఇక్కడ అంటాడు ప్రభు, అక్రమము చేయవారులారా నా యుద్ధ నుండి పొందని వారితో చెబుతున్నాను. కాబట్టి నా మాటలు విని వాడి చొప్పున చేయి ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చాను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టాను, కానీ దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. హల్లెలూయా. ఆ బండ క్రీస్తే. హల్లెలూయా. ఆ బండ ఎవరట? యేసు క్రీస్తు ప్రభు యొక్క ప్రేమ పునాది మీద నువ్వు కట్టబడాలి. అప్పుడు నువ్వు నిలబడతావు, పడిపోవు. చెప్పుడు మాటలేని దేవుణ్ణి వదిలిపెట్టి పారిపోవు. సావైన బతుకైనా ఏమంటావు అమ్మా? ఏమంటావు? ఎంతమంది అంటారు సావైన బతుకైనా? సావైన బతుకైనా యేసయ్యే. ఉంటే పోయినా చచ్చిపోతే పరలోకం పోతా. హల్లెలూయా. పౌలు భక్తుడు కూడా అదే అంటాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. ఎవరైనా అంటారు అమ్మ చావైతే నాకు లాభం, చచ్చిపోతే నాకే మంచిది అంటారు కదా. కానీ పౌలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే, బతికితే మాత్రం కేవలం నేను ప్రభు కొరకే బ్రతుకుతా, మళ్ళీ వెనుదిరిగి చూసేది లేదు. ఒకవేళ నేను చచ్చిపోయిననుకో, పౌలు అంటాడు, ఒకవేళ నేను చచ్చిపోయిననుకో, బా ఎంత మేలు, ఎంత లాభం. ఎక్కడికి పోతావు అంటే పరలోకంలో నా తండ్రి దగ్గర పోతావు. హల్లెలూయా. ఈ లోక కష్టం పోతుంది, ఈ లోక సంబంధమైన సమస్యలు పోతాయి, ఈ లోక సంబంధమైన ఇబ్బందులు పోతాయి, ఈ లోక సంబంధమైన ఆపదలు పోతాయి, ఈ లోక సంబంధమైన అనారోగ్యం పోతుంది, ఆర్థిక శ్రమలు, అప్పులు, దుఃఖం, వేదన, శ్రమ అన్ని పోతాయి. ఒక్కరోజే పోతాయి. కాబట్టి బ్రతుకుంటే క్రీస్తు కొరకే, చచ్చిపోతే నాకే లాభం. బా ఎంత ధైర్యం. దేవుని బిడ్డగా నువ్వు అంత ధైర్యం కలిగి ఉంటేనే దేవుని కొరకు నిలవగలుగుతావు. దేవుని సాక్షిగా నువ్వు నిలబడగలుగుతావు. అనేక మంది భక్తులు ప్రభు కొరకు తెగించి వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు సువార్త పని కొరకు. మనమెంత? అందుకే స్థిరమైన మనస్సుతో దేవుణ్ణి నమ్ముకోవాలి. క్రీస్తు అనే బండ మీద మన పునాది వేసుకోవాలి. దేవుని వాక్యం అంటాడు, ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయవాడు. హల్లెలూయా. ఏ మాటలు అమ్మా? ఏ మాటలు? ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వచ్చి కూర్చొని వినే మాటలు, ఆయన మాటలు, అయ్యగారి మాటలు కాదు, కల్పించి చెప్పే కథలు కాదు, దేవుని మాటలు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. నువ్వు బుద్ధిమంతునివి, బుద్ధిమంతురాలు అయితే
చచ్చిపోయేంత వరకు దేవుని సంఘంలోనే ఉండవు. హల్లెలూయా. లేకపోతే మధ్యలో పోతుంది. హల్లెలూయా. దేవుని సంఘం ఒక ట్రైన్ లాంటిదంట. ఎవరి స్టేషన్ వచ్చినప్పుడు వాళ్ళు దిగిపోతారంట. కొందరు ఉన్నారు కదా ఆ ట్రైన్లో, ఏమని, ఈ ట్రైన్ ఎంత లెక్క పోతుందో అంత లెక్క నేను పోతాను. ఎక్కడ గమ్యం చేరుకోవాలి. అక్కడ ఏముంది? పరలోక రాజ్యం ఉంది. హల్లెలూయా. అక్కడక్కడ ట్రైన్ ఆగుతుంది, మధ్యలో చాలా మంది దిగిపోతారు. ఎందుకు? అప్పుడప్పుడు టీసీ వచ్చి టికెట్ ఉందా అంటే లేదంటే ఎలా కొడతారంట, తిప్పేస్తారంట. రక్షణ అనే టికెట్ లేదట. నీకు టికెట్ ఉందా అంటే లేదు. టికెట్ లేకపోతే దిగిపో, వచ్చే స్టేజ్ దిగిపో, కేశవంలో దిగిపో, మౌపాలో దిగిపో, ఖమ్మం దిగిపో. ఎందుకు? టికెట్ లేదు. ఏం టికెట్? రక్షణ అనే టికెట్ లేదు. లేనప్పుడు నువ్వు దిగిపోవాల్సి. అయ్యా నీ కాలు మొక్తా, నీ దండం పెడతా అంటే కూడా ఉండనీయడట దాంట్లో. ఎక్కడికి పోతుంది నీ ట్రైను? ఎక్కడికి పోతుంది నీ రైలు? అంటే అగో పరలోక పట్టణం వైపు నడుస్తుంది, పోతుంది. ఆ రక్షణనే రైలు బండి ప్రయాణం అయిపోతుంది. పాపులున్న స్టేషన్లో బండి ఆగదట. హల్లెలూయా. నీతిమంతులున్న స్టేషన్లో ఆగి వాళ్ళని ఎక్కించుకుంటారట. పాపిష్టులు 100 మంది 1,00,000 మంది ఉన్నా అక్కడ ఆగదట బండి. వద్దు, అక్కడ ఆగిపోతుంటాడట. అదేంటి ప్రభు? వాళ్ళు కూడా మనుషులేగా, వాళ్ళు కూడా మంచి వాళ్ళేగా, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తారట, వాళ్ళు కూడా ఎక్కుతుంటారు. లేదు, పరిశుద్ధులు నీతిమంతులు ఉన్న చోటనే బండి ఆగుతుంది. ఎక్కడ పడితే అక్కడ ఆగదు. దేవుని యొక్క సంఘం ఒక ట్రైన్ లాంటిదట. అది ప్రయాణం సాగిపోతుంటే చచ్చిపోయేంత వరకు దాంట్లోనే నువ్వు ఉంటేనే నీవు పరలోక రాజ్యం చేయగలవు. లేకపోతే నీకు దేవుని రాజ్యంలో స్థలం ఉండదు. అందుకే అబద్ధపు బోధకుల మాటలు విని, అబద్ధికుల యొక్క మాటలు విని నువ్వు చెదరిపోవద్దు. స్థిరమైన మనసుతో ప్రభులో ఉండాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపం ఉన్నది. అంత్య దినాల్లో ప్రభు యొక్క రాకడకు ముందుగా ఏర్పరచబడిన వారిని సైతాను పడగొడతారట. అమ్మా, ఎవరిని పడగొడతారట? ఏర్పరచబడిన వారిని. ఈమెకేమైందమ్మా? అట్లనే పడిపోయింది. ఈమెకేమైందమ్మా? ఇన్నేళ్ళ నుంచి నమ్ముకొని మళ్ళీ విగ్రహారాధనలో పడిపోయింది. ఎందుకు అలా జరిగిందంటే దేవుని వాక్యంలో ఆ విషయం ఉన్నది. ఏమని? అంత్య దినాల్లో సైతానుడు ఏర్పరచబడిన వారిని సహితము దేవుల్లో ఉండకుండా పడగొట్టేస్తాడు. అందరూ గురి చేయొద్దండి. నేను ఏ నాటికి కూడా పడిపోను. యేసయ్య నాకు ఇచ్చిన రక్షణను శాశ్వతంగా మరణం వరకు కాపాడుకుంటా కానీ ఎన్నడూ పడిపోను. సైతానుకు లోబడను. హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసు నామమున హల్లెలూయా. 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 యేసయ్య ఇచ్చిన రక్షణ భాగ్యాన్ని కాపాడుకొని దేవుని వాక్యం అంటాడు, బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వలె మనం ఉండాలి. వాన కురిసెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీద విసిరి కొట్టిందట వర్షం. అయితే దాని పునాది బండ మీద వేయబడి ఉండెను గనుక అది పడిపోలేదు. హల్లెలూయా. క్రీస్తు అనే బండ మీద నీ ఆత్మీయ జీవితాన్ని కనుక నువ్వు కట్టుకుంటే నువ్వు ఏనాడు పడిపోయి, ఏనాడు దేవుణ్ణి వదిలిపెట్టవు. మరణం వరకు ప్రభువులోనే ఉంటావు. హల్లెలూయా. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. హల్లెలూయా. ఇంకొకడు కూడా ఇల్లు కట్టుకున్నాడు. ఎక్కడ కట్టుకున్నాడు ఇల్లు? అమ్మ, ఇల్లు ఎక్కడ కట్టుకున్నాడా? డబ్బులు ఎక్కువైనా పర్వాలేదు కానీ పునాది మంచిగా వేస్తాడు. అవును కదా? పునాదికే 5 లక్షలు అయింది.
గోడలకు ఎంత అయింది? 2-3 లక్షల గోడలు అయిపోతాయి. మరి పునాదికి ఎందుకు ఇన్ని డబ్బులు పెట్టడం అవసరం అంటే, మరి పునాది కరెక్ట్ లేకపోతే ఇల్లు నిలబడుతుందా? పునాది కరెక్ట్ లేకపోతే ఇల్లు నిలబడుతుందా? కాబట్టి ముందు పునాది గట్టిగా వేయాలి. కాబట్టి పునాది కొరకు ఎంత డబ్బులైనా ఖర్చు అయినా పర్లేదు, కానీ పునాది మాత్రం గట్టిగా ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అదే అంటారు, ఈ నా మాటలు విని వాడి చొప్పున ఎవడైతే జీవించడో వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలి ఉండను. వాన కురిసెను, వరద వచ్చెను, ఆ ఇంటి మీద కొట్టగా దాని పునాది బలముగా లేనందున, ఆ ఇల్లు ఇసుక మీద కట్టబడి ఉన్నందున వరద వస్తే ఆగుతుందా? మొత్తం కోసుకుంటూ పోతుంది. అవునా కదా? ఇసుక అంతా కోసుకుంటూ పోతుంది వరద, మొత్తం ఆ ఇల్లు కూలిపోయింది. హల్లెలూయా. ఎందుకు కూలిపోయిందంటే అస్సలు యేసు ప్రభు అంటేనే తెలియదు. యేసయ్య మహిమ తెలుసుకోకుండా, యేసయ్య ప్రేమ తెలుసుకోకుండా, యేసయ్య యొక్క గొప్పతనం తెలుసుకోకుండా, యేసయ్య ఎంత మంచి దేవుడో పరిపూర్ణంగా తెలుసుకోకుండా పై వేషాలను లక్ష్య పెట్టి పైన ఏదో జరుగుతుంది, యేసు ప్రభువుని నమ్ముకుంటే బాగు చేస్తాడట, గొప్పవాడట, మంచివాడట, చూద్దాం పోయి అది ఎట్లుంటుందో చూద్దామని వచ్చేటోళ్ళు 4 రోజులు ఉండి పోతారు. హల్లెలూయా. దేవుని మాటలు వినాలి, వాటి చొప్పున జీవిస్తేనే నీకు పరలోకం. హల్లెలూయా. లేకపోతే నీ ఇల్లు బండ మీద ఉండకుండా ఇసుక మీద కట్టిన ఇల్లు లాగానే అయిపోతుంది. వాన వస్తుంది, వరద వస్తుంది, విసిరి కొడుతుంది, కథం ఆ ఇల్లు కూలిపోతుంది. ఇల్లు అంటే ఎవరు? ఇల్లు అంటే ఎవరు? మన గురించి చెప్తాడు, మన గురించి, మన ఆత్మీయ జీవితం గురించి చెప్తాడు. ఇల్లు అంటే పెద్ద బిల్డింగ్ గురించి కాదు చెప్పేది, మన ఆత్మీయ జీవితం గురించి చెప్తాడు. మన రక్షణ అనుభవం, నీ హృదయం అనే ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడితే, వాక్యానుసారంగా జీవిస్తేనే నీకు పరలోక రాజ్యం, లేకపోతే నీకు పరలోకం లేదు. ఆయన మాట విని ఆయన మాట చొప్పున జీవించకుండా ఇక్కడ విన్నది విన్నట్టే మరిచిపోయి, ఇక్కడ విన్నది విన్నట్టే ఇక్కడనే వదిలిపెట్టి మళ్ళీ బయట పోయి ఏదేదో చేసుకుంటా, తిరుగుకుంటా లోకంలో పాపంలో జీవిస్తే నువ్వు పరలోక రాజ్యం చూడలేవు. ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుల వలె అయిపోతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జన సమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడి, ఏలయనగా ఆయన వారి శాస్త్రుల వలె కాక అధికారము గల వారి వలె వారికి బోధించెను. హల్లెలూయా. ఆయన బోధ ఎట్లుందటమ్మా? అధికారము కలిగి ఉంటాడు. ఎందుకంటే ఆయనే రక్షకుడు, లోక రక్షకుడు. కాబట్టి ఆయన మాటలు అట్లనే ఉంటాయి. ఆయన మాటలు నిరంతరం ఒకటే తీరు ఉంటాయి. ప్రభు అన్నాడు, ఆకాశము భూమిని గతించును కానీ నా మాటలు గతించుకోవన్నాడు. గతించిపోయినటువంటి ఆయన యొక్క మాటలు మనం వినాలి, ఆ మాటల చొప్పున జీవించాలి. అప్పుడే మనం దేవుని పరలోక రాజ్యంలో చేర్చబడతాం. ఆయన మాటలు విని, ఆయన వాక్యం విని బండ మీద కట్టబడిన ఇల్లు వలె బుద్ధిమంతులను పోలి రక్షణలో స్థిరపడి జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనకు సహాయం చేయునుగాక. ఆమె మోకరించండి, ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, నేను నీ యందు బలం నుండి భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకోను. అబద్ధపు బోధల వైపు నా మనస్సు నేను పెట్టను. అబద్ధపు మార్గంలో నేను నడవను. అబద్ధపు జీవితంలో నేను సాగిపోలేను. బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుల వల్ల నేను జీవిస్తా ప్రభువా. ఇసుక మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుల వల్ల నేను ఉండను ప్రభువా. అబద్ధపు మాటలు, అబద్ధపు బోధకుల అబద్ధపు మాటలు నేను నమ్మను. నీ యందు బలంగా ఉండే భాగ్యం నాకు దయచేయి. నీ వాక్యానికి లోబడే జీవితం నాకు దయచేయి.
నీ చిత్తాన్ని నెరవేర్చే భాగ్యం నాకు దయచేయి. నీ ఆత్మ ద్వారా నేను నడిపింపబడే భాగ్యం నాకు దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించు. ఈ దినం ప్రభు నీతో మాట్లాడి ఉన్నాడు. ప్రభువా, ఏది నిజమైన ఆత్మ, ఏది సైతాన ఆత్మ నేను తెలుసుకునే భాగ్యం నాకు దయచేయి. ప్రభువా, నీ ఆత్మానుసారంగా జీవించే భాగ్యం నాకు దయచేయి. దుష్టుడైన అపవాదికి నాలో చోటు ఇవ్వకుండా, భ్రమపరిచే మాటలు వినకుండా, అబద్ధపు బోధకులు, అబద్ధ ప్రవక్తల మాటలు నేను వినకుండా, నీ సంఘంలో, నీ చిత్తంలో, నీ ఆత్మ ద్వారా స్థిరంగా బలంగా వాక్యానుసారం నుండి నీలో బలంగా ఉండే భాగ్యం నాకు దయచేయి ప్రభువా. నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యం నాకు దయచేయి ప్రభువా అని ప్రతి ఒక్కరికి ప్రభు సన్నిధిలో మిమ్మల్ని మీరు సమర్పించుకొని ప్రార్థించండి. ప్రేమలు మా తండ్రి, మహోన్నతుడైన మా దేవా, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన నీ బిడ్డలు మీ పాదముల చెంతకు వస్తున్నాం ప్రభువా. ఇంతసేపు నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. నీ స్వరమును మాకు వినిపించినందుకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని మీరు బలపరిచినందుకు వందనాలు. పరలోకపు తండ్రి, ఈ పరిశుద్ధ పునరుత్థాన దినాన నీ పరిశుద్ధమైన వాక్యం ద్వారా మమ్మల్ని మీరు దర్శించినందుకు వందనాలు. అబద్ధపు బోధలకు, అబద్ధపు ప్రవక్తల మాటలకు మేము లొంగిపోతున్నాం. నీ వాక్యానుసారంగా మంచి ఫలములను ఫలించే బలమైన విశ్వాసంలో మేము ఉండే భాగ్యం ధరించి, నీ రాకడకు అనేక అబద్ధపు ప్రవక్తలు వచ్చి ఏర్పరచబడిన వారిని సైతం మోసగిస్తారు కాబట్టి మేము అత్యంత జాగ్రత్తగా నీ సంఘంలో బలమైన సాక్షులంగా ఉండే వారికి మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఈ లోకంలో మేము ఎన్ని కలిగి ఉన్నా అవన్నీ కూడా వ్యర్థమైపోతాయి. నీ వాక్యాన్ని విని ఆ వాక్య ప్రకారం మేము జీవిస్తేనే నువ్వు పరలోక రాజ్యం ఇస్తానన్నావు ప్రభు. నీ వాక్యాన్ని విని ఆ వాక్యానుసారంగా జీవించి నీ నామాన్ని ఘనపరిచి నీ కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండి క్రీస్తు అనే బండ మీద, పునాది మీద మమ్మల్ని మేము కట్టుకొని నీవు సంతోషంగా అంగీకరించే బుద్ధిమంతుల వలె జీవించే భాగ్యం మాకు దయచేయి. నీ కృపలో మమ్మల్ని స్థిరపరచండి. ఈ దినం నీ వాక్యం ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. నిన్న వాక్యం అపవాది దుష్టుడు ఎత్తుకొని పోబడ్డాడు. ప్రతి హృదయంలో మీరే ఫలింపజేసి మీరే మహిమ పొందమని నీ వాక్యం ద్వారా మేము జీవించే భాగ్యం మాకు దయచేయమని యేసు ప్రభు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. Amen.